నా పేరు నాగరాజ్ చక్రవర్తి. నేను సౌత్ రీజన్ ఆపరేషన్ నేను హ్యాండిల్ చేస్తాను. సో మనీష్ గారు చెప్పినట్టు కాలుష్యం అనేది నార్త్ నుంచి అన్ని మెట్రో సిటీస్ లో కూడా ఇది ఒక సమస్యగా ఆ, పెరగబోతుంది. సో దానికి ఇనిషియేటివ్ గా మేము ఈ ఏక్యూఐ బస్సెస్ అనేవి స్టార్ట్ చేయడం మొదలు పెట్టాం. రీసెంట్లీ ఒక పేర్ ఆఫ్ బస్సెస్ హైదరాబాద్ నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు విజయవాడ నుంచి మొదలు పెట్టబోతున్నాం. ఇందులో అడ్వాంటేజ్ ఏంటంటే నార్మల్ గా లోపల మనం ఉందో అది బయటికి ఎయిర్ ఏసీ ఎగ్జాస్ట్ ద్వారా బయటికి వెళ్తుంది. ఇందులో ఏంటంటే మేము ఇంకొక ఎక్స్ట్రా లేయర్ యాడ్ చేస్తాం. ఇది ఏదైతే కాలుష్యపరమైన కణాలు ఉంటాయో వాటిని కూడా ఇది బయటికి చేసి ఫ్రెష్ గా ఉంచబడుతుంది. ఏమండి దాన్ని ఏమంటారు, పిఎం 2.5 అనే ఒక కణాలు ఏవైతే ఉంటాయో గాలిలో వాటిని ఇది ఒక నియంత్రిస్తుంది. 2.5 కంటే కింద ఉండాలి, తక్కువ ఉండాలి. ఈ మేమేదైతే ఈ డివైసెస్ బస్ లోపల పెట్టడం జరుగుతుందో ఇది నియంత్రించి 2.5 కంటే తక్కువ ఉంచడం జరుగుతుంది. అది దీనివల్ల ఉండే అడ్వాంటేజ్. మాకు ఇక్కడ ఆయన చెప్పినట్టు, షేక్ గారు చెప్పినట్టు 100 బస్సుల పైన ఇక్కడ మేము ఆపరేట్ చేస్తున్నాము. 11 లొకేషన్స్ నుంచి మా ఆపరేషన్స్ అన్ని ఉన్నాయి కాబట్టి అన్ని బస్సులు ఈవెన్చువల్ గా ఒక రోజులో అవ్వదు. నెక్స్ట్ 1 or 2 months లోపల మీరు అన్ని బస్సెస్ లో కూడా మాది ఏక్యూఐ అనేది మీరు చూడడం జరుగుతుంది. బేసిక్ గా ఏంటంటే ప్రయాణించే వాళ్ళు కొంచెం ఆలోచించుకోవడానికి ఒక అవకాశం ఉంది. వాళ్ళకి ఒకవేళ ఎవరికైనా రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మా బస్సులో సేఫ్ గా ట్రావెల్ చేసుకోవచ్చు. ఇది వాళ్ళకి వచ్చే అడ్వాంటేజ్. సో క్లుప్తంగా ఆయన చెప్పింది అది. ఇంకా అడిషనల్ గా ఏమైనా ఉంటే మాట్లాడు. డిసైడ్ చేసింది 80కి మించి స్పీడ్ ఎవరు నడపడానికి లేదు. మా బస్సులు అన్ని కూడా ఈ విషయంలో, సేఫ్టీ విషయంలో మా బస్సులు అన్ని కూడా కంప్లీట్ గా గవర్నమెంట్ వాళ్ళు ఏదైతే డైరెక్షన్ ఇచ్చారో దానికి అనుగుణంగానే మేము పనిచేస్తాం. ఏమండి ఆలోచిస్తాం, ఇది ఒక ఫీడ్బ్యాక్ కింద తీసుకుంటాం, మేము ఆలోచిస్తాం ఇది చేయడానికి ఉందేమో. అందుబాటులో అంటే కరెక్ట్లీ 100 ఆపరేషన్లు ఉన్నాయి ఆపరేషన్. సార్ వైజాగ్ చెప్పమంటే వైజాగ్ నుంచి వైజాగ్, రాజమండ్రి, కాకినాడ, మచిలీపట్నం, భీమవరం అండ్ విజయవాడ, ఏలూరు, తిరుపతి, తెనాలి, గుంటూరు, నెల్లూరు ఏదైతే మన ప్రధాన అన్ని చోట్ల ఒక 11 సిటీస్ లో ఉన్నాయి సార్. 35 సిటీస్ వరకు మేము ఆపరేషనల్ గా మేము అవైలబిలిటీ ఉన్నాం. విజయవాడ నుంచి కరెంట్లీ 30 సర్వీసెస్ తీసుకోం. బయట లగేజ్ మేము తీసుకోం. కస్టమర్లు తీసుకొచ్చే లగేజ్ ప్యాసింజర్లు తీసుకొచ్చేది తప్పించి మేము ప్రత్యేకించి కార్గో బిజినెస్ మేము చేయట్లేదు. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఆయన చెప్పిన దాంట్లో వేరే ఏ బస్సు లేదు. మాకు దాదాపుగా 90% మా బస్సులో వాష్రూమ్ అవైలబిలిటీ ఉంది. ఇప్పుడు మా బస్సులు అన్ని కూడా దానికి అనుగుణంగానే నిర్మించడం జరిగింది. అన్ని బస్సుల్లో కూడా FDSS డివైసెస్ ఇన్స్టాల్ అయి ఉన్నాయి. అలాగే వాటిని బ్రేక్ చేయడానికి కావాల్సిన హ్యామర్ అది ఉన్నాయి. సో thank you all of you for coming. As we all know, so I come from the Delhi area, and as you all know that air quality, there is a big time air quality problem in the north, and that's where we had started first thinking about air quality problems. What are the air quality, which is called as AQI. There is a national standard which we all need as human beings to breathe, and whether as passengers, as travelers, are we able to breathe that air was the problem. So we realized that when you are sitting in the bus for 8-10 hours and you have not good air or a little bit bad air, that can cause a little bit problem on the health, especially for senior people, especially with people who have asthma or who have all those conditions, respiratory conditions. We have that. So what we said across is, if people, and then of course there is all the carbon dioxide and all which flows inside the air, which causes joint pains and all of that. We realize that if we can allow passengers to breathe fresh airs when they are traveling, when they are sleeping inside the bus, it will make the journey more comfortable. And that's the part we started with that. So we of course started in north because the problem is very high there, but we soon realized that in the last 1 or 2 years, the problem has become, it's just not the north problem now. Slowly it has started becoming a problem across India. Of course, not to the same level, but still the breathing problem, the air quality level problems are there. So what we did around is that we
redesigned the air circulation system inside the bus. We put in certain types of filters. We put in a monitoring mechanism so that we all can, when you are sitting inside the bus, look at what is the quality of the air you are breathing inside the bus. All of that can be monitored through the app. And this is something now we're launching, especially on a long distance journey. As Sheikh mentioned that, for example, between Vijayawada and Bangalore, which is about 600-700 kilometers journey, can people breathe good air when they are sitting across it? We get confidence that the bus they are traveling on are safe. So we will definitely be kind of looking at it. But one thing I want to say, and I know that across is safety is an important thing. And as a bus industry, intercity smart bus, we want to technology which is out there, and there are going to be a lot of innovative technology which can be introduced inside the buses, which will come forward going forward, and we will demonstrate that. ఏమండి Thankful to the government here for that they are paying serious attention and asking all of us to improve the bus safety standards across inside the buses. I also want to say a few things. First of all, while I think a lot of things, and rightfully so, there is an attention across on the buses for the safety standard, but I still want to say one thing, and all of you can do a Google search or anything around. Buses still are the safest mode of travel if you were to look at it from a cars, driving in the cars or bikes, or the kids and the children and all everything have safe air to breathe. That is our value proposition inside the bus. So what we found out that buses can be modified to give inside good air inside the bus also, not just air conditioning, but good quality air inside the bus. And this is our contribution, in terms of new development across into the products. Next. Vice President and Dinesh Rathi garu, Vice President. Vice President for Intercity Smart Bus. What is Intercity Smart Bus? Introduction is down, sir. Yeah. Intercity Smart Bus అనేది mobility platform. ఈ ప్లాట్ఫామ్ లో మేము ఏంటంటే సో బసెస్ ఆపరేటర్స్ ని టైప్ చేసుకొని సర్వీస్ ఆఫ్ ఆపరేషన్ అండ్ సేల్స్ సర్వీస్ ఇస్తాము. మా ప్లాట్ఫామ్ లో అరౌండ్ 700 కస్టమర్ ఎక్స్పీరియన్స్ ని ఇంప్రూవ్ చేయడానికి ఇంకా ఏమున్నాయని చూసుకుంటే ఎయిర్ క్వాలిటీ అనేది మేజర్ గా ఇష్యూ అవుతుంది. దానివల్ల ఇండియాలో ఫస్ట్ టైం ఎయిర్ క్వాలిటీని ఒక బస్ లో ఎలా ఇంప్రూవ్ చేయాలనేది మేము వర్క్ చేసాం. ఆ వర్క్ చేసి మా ఫస్ట్ విజయవాడ టు బెంగళూరు బస్ లో ఎయిర్ క్వాలిటీ ఫిల్టర్స్ అనేది ఇన్స్టాల్ చేసాం. సో నేను చక్రవర్తి మా మనీష్ గారిని మా సిఇఓ గారిని ఒకసారి చెప్పండి.